ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. For he spoke and it was done. He commanded and it stood fast. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నన్ను నీ కొరకు అనుగ్రహించిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీవు అనుభవిస్తున్న ఈ సమస్త సృష్టిని కూడా దేవాది దేవుడు కలుగుగాక కలుగుగాక అని కలుగు చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి తెలియపరుస్తోంది. దేవుని వాక్కు బయలు వెడలిన తోడనే కార్యము స్థిరపరచబడుతోంది. దేవుని నోటి వెంబడి ఆయన వాక్కు బయటకి వెడలిన తోడనే ఆ కార్యము స్థిరపరచబడుతోంది. నీవు అనుభవిస్తున్న ఈ సమస్త సృష్టి కూడా ఆ విధముగానే దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచారు. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఏమిటి అంటే, ఆయన ఆజ్ఞ నోటి వెంబడి ఆజ్ఞ రావడమే తరువాయి ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నెరవేర్చబడుతోంది. ప్రతి కార్యము స్థిరపరచబడుతోంది. నేస్తమా, నీ దేవుడు నీ పక్షమందున్నారు. ఈ దినాన నీవు నీ దేవుని యందలి భయముతో భక్తితో జీవించు. ఎందుకంటే దేవుడిచ్చిన మాటే నీ జీవితములో కార్యముగా జరగబోతుంది. ఆయన మాటే నీ బ్రతుకుకి కార్యసిద్ధి. ఆయన ఏదైతే వాక్కును నీ కొరకు ప్రకటన చేస్తున్నారో ఆ వాక్కు తప్పకుండా నీకు కార్యరూపేణ నీవు అనుభవించినట్లుగా సిద్ధపరచబడుతోంది. గనుక నేస్తమా, నీ దేవుడు నీ జీవితంలో ప్రతి కార్యమును కూడా జరిగిస్తారు. నీకు అవసరమైన ప్రతి ఈవిని కూడా ఆయన తన మహిమలో నుంచి నీకు తప్పక అనుగ్రహిస్తారు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. అంటే నీవు చేయాల్సిందేమిటి? ఆయన యందు భయముతోనూ భక్తితోనూ బ్రతకాలి. ఆయనకు భయపడుతూ నీవు జీవించాలి. అట్లా గనక జీవించగలిగినట్లయితే నీవు అనుభవిస్తున్న ఈ సమస్త సృష్టి ఆయన వాక్కు ద్వారా కార్యరూపము దాల్చినదే. అట్లానే నీ బ్రతుకులో నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా నీవు కార్యరూపముగా చూడగలవు. దేవుడు తన ఆజ్ఞను ప్రకటన చేస్తారు. అది కార్యరూపము దాల్చుతోంది. నీవు దానిని తప్పక అనుభవిస్తావు. గనుక నేస్తమా, దేనిని గూర్చి నీవు చింతించకు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములనే జరిగిస్తారు. ఉన్నతమైన ఆశీర్వాదములతోనే నిన్ను నింపి జీవింపచేస్తారు. కనుక దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా నీ బ్రతుకులో కార్యరూపము దాల్చుతుంది. నీవు ఆ కార్యమును తప్పక అనుభవిస్తావు. నీకు అవసరమైన ప్రతి ఈవిని కూడా దేవుడు సమయానుకూలముగా నీ ముంగిట ఉండునట్లుగా ఆయన ఆజ్ఞను ప్రకటన చేస్తారు. ఆ కార్యమును నీవు తప్పక అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ మాటల యందు నమ్మిక ఉంచి మీ నుంచి ఉన్నతమైన విజయములను పొందుకునే కృపను ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియులందరికీ అవసరమైన ప్రతి ఈవిని మీ మహిమలో నుంచి అనుగ్రహించి మీ కృపలో నడిపించమని వేడుకొంచున్నాము. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.